ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదనేది పాతమాట. ఇప్పుడు మల్లె చేసే మేలు అంతా ఇంత కాదంటున్నారు. కేవలం సువాసన కోసమే కాకుండా దివ్యౌషధంగానూ పనిచేస్తుందని అంటున్నారు పరిశోధకులు. మగవలు ఎంతో మక్కువ చూపే మల్లెలతో ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయని, మానసిక ఉల్లాసంతో పాటు మెడిసిన్లో కూడా వాడుతారని చెబుతున్నారు. ఇక మల్లెపూల వల్ల కలిగే లాభాలపై స్పెషల్ ఫోకస్ చూద్దాం. మల్లెపూలు మగువలకు అందమే కాదు, ఇష్టం కూడా. మల్లెపూలు ఇష్టపడని వనితలుండరు. సృష్టిలో లభించే అందమైన పూలలో మల్లెపూల స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. సువాసనకే కాదు, ఓ దివ్యౌషధంలా కూడా మల్లెపూలు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అనేక వ్యాధులను నయం చేసే గుణం మల్లెపూల సొంతం. మల్లెల్ని మెత్తగా నూరి తడిబట్టపై చుట్టి కళ్లపై పెట్టుకుంటే కళ్లలో నీళ్లు కారడం, తడి ఆరడం, చికాకు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎప్పుడైనా తలనొప్పి లేదా తలంతా పట్టేసినట్టు ఉంటే మల్లెపూలతో కడితే ఉపశమనం కలుగుతుందంటున్నారు. మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం మల్లెపూలకు ఉంది. ఇక జుట్టు బలంగా ఉండటానికి కూడా మల్లెపూలు చాలా బాగా పనిచేస్తాయి. కొబ్బరి నూనెలో గుప్పెడు మల్లెపూలను వేసి ఒక రోజంతా నానబెట్టి తలకు మర్దన చేసుకుంటే కుదుళ్లకు మంచి పోషణ అందుతుంది. మల్లెల కషాయంతోనూ అనేక లాభాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. కళ్ళు మంటగా ఉన్నా, కంటిలో నొప్పి ఉన్నా కషాయంతో వెంటనే తగ్గిపోతుంది. మల్లెపూలు ఆకులతో కషాయం కాసి వడగట్టి చల్లార్చిన తర్వాత 2 వంతుల కషాయంలో 1 వంతు నువ్వుల నూనె, 1 వంతు కొబ్బరి నూనె, బాదం నూనె కలిపి వారానికి 2 సార్లు తలకు మర్దన చేస్తే మంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. తరచూ ఎదురయ్యే డిప్రెషన్, అతిగా కోపాన్ని తగ్గించే స్వభావం మల్లెపూలకు ఉందని, గుప్పెడు పూలను దిండు కింద పెట్టి పడుకుంటే నిద్ర హాయిగా పడుతుందని, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అందం, అలంకరణ కోసమే కాకుండా ఆరోగ్యాన్ని అందించడంలోనూ మల్లెపూలు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. తగిన మోతాదులో వాడితే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని కూడా చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు మల్లెలను ట్రై చేయండి.